చిన్న మదుపర్ల సంపదకు రక్షణగా నిలవాల్సిన సెబీ సమగ్రత దెబ్బతిందని లోక్సభ ప్రతిపక్ష పార్టీ నేత రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అదానీ గ్రూప్ కు సంబంధించిన ఆఫ్షోర్ ఫండ్లలో సెబీ చైర్పర్సన్ మాధవి పూరి బచ్ ఆమె భర్తకు వాటాలున్నాయంటూ హిడెన్బర్గ్ రాహుల్ గాంధీ స్పందించారు. ఇక హిడెన్బర్గ్ ఆరోపణలపై ఆందోళన వ్యక్తం చేసిన ఆయన సెబీ సమగ్రత దారుణంగా దెబ్బతిందని కామెంట్ చేశారు. ఎక్స్ వేదికగా రాహుల్ ఓ వీడియో సందేశం విడుదల చేశారు. సెబీ చీఫ్ ఇంకా తన పదవికి ఎందుకు రాజీనామా చేయలేదని మదుపర్లు ప్రశ్నిస్తున్నారని అన్నారు. వారు కష్టపడి సంపాదించుకున్న డబ్బు పోతే ఎవరు బాధ్యులు? సెబీ చైర్పర్సన్ ఎందుకు తన పదవికి రాజీనామా చేయట్లేదని రాహుల్ ప్రశ్నించారు. హిండెన్బర్గ్ తాజా ఆరోపణలు సంచలనంగా మారిన నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ విషయాన్ని సుమోటోగా పరిశీలిస్తుందా అన్నారు. హిండెన్బర్గ్ ఆరోపణలు నిగ్గు తేల్చే దిశగా సంయుక్త పార్లమెంటరీ కమిటీ వేసేందుకు మోదీ ఎందుకు భయపడుతున్నారో హిండెన్బర్గ్ నివేదిక తేటతెల్లం చేస్తుంది అంటూ రాహుల్ వ్యాఖ్యానించారు. కాగా హిండెన్బర్గ్ ఆరోపణలను కుట్రగా బీజేపీ అభివర్ణించింది. కాంగ్రెస్ ఇతర ప్రతిపక్ష పార్టీలు దేశంలో ఆర్థిక అస్థిరత్వాన్ని సృష్టించేందుకు కుట్ర పన్నాయని మండిపడింది. సెబీ విశ్వసనీయత దెబ్బతీసేందుకు హిండెన్బర్గ్ ఈ ఆరోపణలు చేస్తోందని కౌంటర్ ఇచ్చింది. ఇందులో కుట్ర కోణం సుస్పష్టమని, హిండెన్బర్గ్ ఆరోపణలను ప్రతిపక్ష పార్టీలు వల్లవేస్తున్నాయని, దేశ ఆర్థిక రంగంలో అస్థిరత్వం, అరాచకం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆ బీజేపీ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, గుడ్ మార్నింగ్. పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఇటు రాహుల్ గాంధీ కూడా హిండెన్బర్గ్ నివేదిక ఏదైతే ఇచ్చిందో అదానికి సంబంధించినటువంటి అంశం, సో రాహుల్ గాంధీ కూడా ఎక్స్ వేదిక కూడా వీడియో సందేశాన్ని పంపించినట్టుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? పవన్, హిడెన్బర్గ్ నివేదిక పైన రాహుల్ గాంధీ సంధించినటువంటి 3 ప్రశ్నలు ఇప్పుడు మనం చూసాం. అసలు ఈ మొత్తానికి ఎవరు బాధ్యత వహిస్తారు అన్నది కూడా ఆయన ప్రశ్నించడం జరిగింది. ఇప్పటి వరకు సెబీ చైర్పర్సన్ ఎవరైతున్నారో మాధవి పూరి బచ్ ఆమె ఎందుకు రాజీనామా చేయలేదు? అదేవిధంగా ఇప్పుడు ఈ మొత్తం విధ్వంసానికి, ఏదైతే అదానీ సంక్షోభానికి ఎవరు అకౌంటబుల్, ఎవరు జవాబుదారీగా ఉంటారు? మోదీ ఉంటారా, సెబీ చైర్పర్సన్ ఉంటారా, లేకపోతే గౌతమ్ అదానీనా? ఆ యొక్క జవాబుదారీతనాన్ని తేల్చాల్సినటువంటి అవసరం ఉంది అని కూడా ఆయన ప్రశ్నించారు. మరోపక్క సుప్రీంకోర్టు ఏదైతే ఈ కేసును ఇప్పటి వరకు చూస్తున్నటువంటి సుప్రీంకోర్టు ఇకపైన దీన్ని చాలా సీరియస్ గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సెబీ ఇచ్చినటువంటి గతంలో ఇచ్చినటువంటి ఆ నివేదికను పరిగణలోకి తీసుకోకుండా మళ్ళీ ఫ్రెష్ గా దీనిపైన విచారణ జరిపించాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. మొత్తానికైతే ఈ యొక్క హిండెన్బర్గ్ నివేదిక సంబంధించినటువంటి అంశం కొంత ఇక్కడైతే కొంత సంచలనం సృష్టిస్తుంది. మరి దీనిపైన ఏం చెప్తారు? ఇప్పటికే తమకు సంబంధం లేదు, అవన్నీ కూడా అంతకు ముందు పెట్టినటువంటి పెట్టుబడులే అని కూడా మా జీవితం పెట్టుబడులు తెచ్చిన పుస్తకం అంటూ కూడా ఈ యొక్క చైర్పర్సన్ చెప్పడం జరిగింది. షోకాస్ నోటీసులు, సెబీ చట్టపరమైనటువంటి చర్యలు చెప్పింది. హిండెన్బర్గ్ రీసెర్చ్ గతంలో చేసినటువంటి ఏ ఆరోపణలు అయితే సెబీ చట్టపరమైన చర్యలు చేపట్టి షోకాస్ నోటీసులు జారీ చేసిందో అదే సంస్థ తమ వ్యక్తిగత హన్నానికి పాల్పడే విధంగా నిరాధార ఆరోపణలు చేయడం దురదృష్టకరం. మా జీవితం పెట్టుబడులు తెచ్చిన పుస్తకం అన్నది సెబీ చైర్పర్సన్ చెప్తున్నటువంటి మాట. మరి తమ ఆర్థిక పరమైనటువంటి డాక్యుమెంట్లన్నింటినీ కూడా నిస్సంకోచంగా బయటపెట్టేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా ప్రైవేట్ పౌరులుగా ఉన్నప్పటికీ కాలానికి సంబంధించినటువంటి ఆర్థిక వివరాలన్నింటినీ ఏ ప్రభుత్వ సంస్థ కోరినా కూడా ఇస్తామని వారు తేల్చి చెప్పడం జరిగింది. అదానీ అక్రమాల్లో స్వయంగా సెబీ చీఫ్ కు సంబంధాలు ఉండటం వల్లే తాము బయటపెట్టినటువంటి అవకతవకలపైన లోతుగా విచారణ చేపట్టేందుకు సెబీ నిరాకరించిందన్నది హిండెన్బర్గ్ పేర్కొనడం గమనార్హం. మరోపక్క అదానీ గ్రూప్ పై ఆరోపణలన్నింటినీ కూడా తాము సక్రమంగా దర్యాప్తు చేశామని కూడా సెబీ స్పందించింది. విచారణ దాదాపు కొలిక్కి వచ్చింది.
పరస్పర విరుద్ధ ప్రయోజనాలకు సంబంధించినటువంటి అన్ని అంశాలను కూడా చైర్పర్సన్ మాధవిపురి ఎప్పటికప్పుడు బహిర్గతం చేశారని కూడా సెబీ విడుదల చేసినటువంటి ప్రకటనలో పేర్కొంది. మరి ఈ నేపథ్యంలో ఏం జరగబోతుంది అన్నది కూడా చూడాల్సి ఉంటుంది. అదానీ గ్రూప్ కూడా ఇది దురుద్దేశపూరితం, కావాలనే హిండెన్బర్గ్ తాజా ఆరోపణలు చేసింది అంటూ అదానీ గ్రూప్ కూడా తీవ్రంగానే తోసిపుచ్చింది. చట్టాలు అదేవిధంగా వాస్తవాలను బేఖాతరు చేస్తూ స్వలాభం కోసం ముందుగానే ఒక నిర్ణయానికి వచ్చి బహిరంగంగా అందుబాటులో ఉన్నటువంటి సమాచారాన్ని దురుద్దేశపూరితంగా ఊహాజనితంగా తారుమారు చేసే విధంగా మార్చినటువంటి నివేదికని స్టాక్ ఎక్స్చేంజ్లకు వెల్లడించినటువంటి సమాచారంలో అదానీ గ్రూప్ పేర్కొంది. తమ ప్రతిష్టను దిగజార్చే ఈ ఉద్దేశపూర్వక ప్రయత్నంలో పేర్కొన్నటువంటి వ్యక్తులతో గాని అంశాలతో గాని అదానీ గ్రూప్ కి ఎలాంటి వ్యాపారపరమైన సంబంధాలు లేవని కూడా స్పష్టం చేసింది. పారదర్శకతకు తాము కట్టుబడి ఉన్నాం, చట్టపరమైనటువంటి నియంత్రణ సంస్థలకు సంబంధించిన నిబంధనలకు అనుగుణంగానే నడుచుకుంటామని కూడా అదానీ గ్రూప్ చెప్తుంది. కానీ ప్రతిపక్షాలు మాత్రం దీనిపైన మళ్ళీ విచారణ జరగాల్సిందని పట్టుబడుతున్నాయి. మరి కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది, సెబీ ఏ నిర్ణయం తీసుకుంటుందని కూడా మనం చూడాల్సి ఉంటుంది. పవన్, థ్యాంక్ యూ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. Very serious allegation against the Adani Group was illegal share ownership and price manipulation using offshore funds. It has now emerged that SEBI chairwoman Madhavi Butch and her husband had an interest in one of those funds. This is an explosive allegation because it alleges that the umpire herself is compromised. The savings of millions of Indians, hard-earned, honestly earned savings, are at risk. It is therefore imperative that this matter is investigated. Retail investors, honest investors, pensioners have three questions. The first, why has Chairperson Madhavi Butch not resigned? Second, God forbid something were to go wrong and investors were to lose their money. Who is responsible? Is the Prime Minister of India responsible? Is Madhavi Butch responsible? Or is Mr. Adani responsible? And finally, the Supreme Court has been looking at this matter. New allegations have emerged. Very serious, explosive allegations have emerged. Is the Supreme Court going to look at this matter suo motu again? Slowly becoming crystal clear why Prime Minister Modi is against a joint parliamentary committee looking into this.